అసలే చీకటి, కాడాంధకారం, దారంతా గోతులు అగాధాలు. ఇల్లేమో దూరం, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. గుండెల నిండా ధైర్యం ఉంది. ఆ ధైర్యం అనే కవచాన్ని వేసుకొని సరిగ్గా 3 సంవత్సరాల 9 నెలల 20 రోజుల క్రితం తెలుగు జాతి ఐక్యత కోసం తెలంగాణలో పాతిన జెండా జనసేన జెండా. ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం పోరాటం చేసిన జెండా, ఆత్మగౌరవంతో పోరాటం చేసే జెండా జనసేన జెండా. జాతి సమగ్రత కోసం పోరాటం చేసేది జనసేన జెండా. అలాంటి జెండా కోసం ఎంతసేపు జీవితంలో ప్రతి క్షణం మనిషి పుట్టినప్పటి నుంచి ఎదిగే వరకు, చచ్చే వరకు, ఆఖరి శ్వాస పోయే వరకు ఎప్పుడు పిరికితనం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. జీవిత సంగ్రామం నుంచి పారిపో 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 అని చెప్పి ఎప్పుడు పిరికితనం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. కానీ ధైర్యం అనే గాంధీవంతో ఈ రాజకీయ వ్యవస్థని, కుళ్ళు రాజకీయ వ్యవస్థని, ఈ దోపిడీ వ్యవస్థని సంపూర్ణంగా కడగడానికి, ప్రక్షాళన చేయడానికి జనసేన పార్టీ పెట్టాం. చిన్నప్పుడు ఎప్పుడో ఇంగ్లీష్లో ఒకటి చెప్తారు, జీవితంలో భయపడితే ఫియర్ కదా భయం అంటే. భయం వచ్చినప్పుడు ఫియర్ అనే పదానికి 2 రకాల అర్థాలు తీసుకోవచ్చు. ఆగిపోయేవాడు ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్ అవే. కానీ ఇంకో ఫియర్ ఉంది, ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్. భయపడుతూ అధాపాతాళంలోకి వెళ్ళిపోతే వెళ్ళిపో భయంతో, కానీ ధైర్యంతో రాకెట్ల పైకి దూసుకుపోతావు, ఆకాశంలో దూసుకుపోతావు అంటే అది నీ ఇష్టం. కానీ మనది రెండో దారి ఎంచుకున్నాం, కష్ట నష్టాలు. మనం ఏం అన్యాయం చేశాం ఎవరికైనా? ఎవరికి ఏం అన్యాయం చేయాలా? ఏ రోజున అండగా నిలబడ్డాం. 294 ఎమ్మెల్యేలు, 42 మంది ఎంపీలు, గత 5 దశాబ్దాల పైన వాళ్ళు చేసిన తప్పులకి, వాళ్ళు చేసిన నిర్ణయాలకి మన తరాలకి సంబంధం లేదు. మనం పాలక వర్గాలు కాదు, పాలక కుటుంబాలు కాదు, పార్టీలు కాదు. కానీ మనల్ని తెలంగాణ ప్రాంత నాయకులు ఆంధ్రుల్ని దోపిడీదారులుగా, ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ ఉంటే ముఖ్యమంత్రులు అవుదాం అనుకున్న వాళ్ళు కానీ, మళ్ళీ ఇంకోసారి ముఖ్యమంత్రిని చేయండి అని అనేవాళ్ళు కానీ, పంచాయతీ ప్రెసిడెంట్గా పోటీ చేయని వ్యక్తులు కూడా ఈ రోజున ముఖ్యమంత్రుల వాళ్ళు చూస్తూ ఉన్నారు. జనసేన పార్టీ ఊరపిచ్చుకి తాటిపండు పైన పెడితే అది ఎలా మోస్తుంది? అనుభవం లేని వాళ్ళు రాజ్యాన్ని ఎలా వెళ్తారు? పంచాయతీ ప్రెసిడెంట్గా పోటీ చేయని వ్యక్తి, పంచాయతీ రాజశాఖని నిర్వహిస్తున్న వ్యవహారం ఉంది. నాకు మీరు ఒక రోజు ఇలా సీఎం అని అరుస్తారని కూడా నాకు తెలియదు. నేను ఆంధ్రప్రదేశ్కి చీఫ్ మినిస్టర్ కావాలని ఏ రోజున కల్లో కూడా అనుకోలేదు. ఎవరన్నా ఒక రోజు నన్ను ఇలా అంటారని కూడా అనుకోలేదు. చాలా చిన్నపాటి జీవితం కోరుకున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుల్ని
మన రాజకీయ వ్యవస్థ అందరూ గౌరవించి ప్రజలందరినీ బతకనిస్తారని చూసాం. కానీ ఏ రోజున కూడా మనం చెయ్యని తప్పులకి మనకి శిక్షలు పడతా ఉంటే చాలా బాధ కలిగేది. ఆంధ్ర తెలంగాణ అని చెప్పి రకరకాల వారి అధికార మోహాల కోసం, వారి అధికారాల కోసం, నాయకులు చేసిన తప్పుల కోసం మనల్ని బలిపశువులు చేస్తూ ఉంటే చాలా బాధ కలిగేది. ఇవన్నీ ఎక్కడో ఆగాలి, ఆపాలి. సరికొత్త అవినీతి రహిత రాజకీయ వ్యవస్థను తీసుకురావాలి. కొన్ని దశాబ్దాలు కలగన్నాను. 2009లో అప్పటి పార్టీలో పెట్టినప్పుడు నేను ఏ రోజున కూడా ఇదే మన రాయలసీమ, మన రతనాల సీమ, రాయలు వారి ఏలిన సీమ మొత్తం జరిగాను మూల. ఆ రోజున నేను ఒక ఎంపీగా, ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అనుకోలేదు. ప్రజలకు అండగా నిలబడదాం, అన్యాయాన్ని ఎదురుద్దాం. ఆ రోజు రాష్ట్రాల్లో తిరుగుతున్నప్పుడు, ముఖ్యంగా మన రాయలసీమలో తిరుగుతున్నప్పుడు రతనాలు పాలకులకి, రతనాలు అధికార యంత్రాంగానికి రాళ్లేమో ప్రజలకి చూసే చాలా బాధ కలిగింది నాకు. ఈ వ్యవస్థ ఎక్కడో మారాలి. ఫ్యూడలిస్టిక్ వ్యవస్థతోటి రాయలసీమ ఔన్నత్యం ఎంతమందికి తెలుసు? వీర బ్రహ్మేంద్ర స్వామి పుట్టిన రాయలసీమ, అన్నమయ్య పుట్టిన రాయలసీమ, వెంగమామ పుట్టిన రాయలసీమ, కట్టమంచి రామలింగారెడ్డి గారు పుట్టిన రాయలసీమ. ఇంతమంది గొప్పవారు, దూర్జట పుట్టినవారు, అల్లసాని పెద్దన, తరిమెల నాగిరెడ్డి గారు పుట్టిన రాయలసీమ. ఇంత గొప్ప సీమ మీ అందరికీ తెలుసో లేదో, కోస్తా జిల్లాల కంటే కూడా ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు, అక్కడ ధవళేశ్వరం బ్రిడ్జ్ రానప్పుడు, సర్ ఆర్థర్ కాటన్ బ్రిడ్జిలు కట్టినప్పుడు గోదావరి నది మీద అత్యధికంగా వ్యవసాయం పండించే భూములు ఇవి రాయలసీమ భూములు. బ్రిటిష్ వాళ్ళకి ఎక్కువ శిస్తు వచ్చేది మన రాయలసీమ భూముల నుంచి. ఇది థామస్ మన్రో చెప్పింది, రికార్డ్స్లో ఉన్నది. అలాంటి రాయలసీమ కరువు కాటకాలతో ఉండిపోయింది. ఇదే రాయలసీమ థామస్ మన్రో చెప్పినప్పుడు బ్రిటిష్ అధికారి, విజయనగరం రాజులు కానీ, వారు తవ్వించిన తటాకాలు కానీ, వారు తవ్వించిన చెరువులు కానీ, సాగునీటి వ్యవసాయ విధానాలు కానీ చూసి కొత్తగా ఇక్కడ అవసరం లేదు, అంత గొప్ప సాగునీటి అవసరాలు తీర్చారు విజయనగరం రాజులని చెప్పిన రాయలసీమ ఇది. కానీ రాను రాను వ్యవస్థ కొన్ని కుటుంబాల చేతికెళ్ళిపోయి ఏ మూలకెళ్ళినా ఆధిపత్యం పోరుతోటి కొన్ని కుటుంబాలు నలిపేస్తూ రాయలసీమని యువత కుతలాడిపోతూ, యువత కడుపు మండిన యువత, రక్తం ఉడుకుతున్న రాయలసీమ యువత, వీరనారీమణులు పుట్టిన రాయలసీమ ఆడపడుచులు, ఎక్కడో ఇది మారాలి. 2009లో ఒక బలమైన మార్పు వస్తుందని ఆశించాం. సామాజిక న్యాయం జరుగుతుందని ఆశించాం. ఎంతసేపు రాజకీయ అధికారం కేవలం కొన్ని కుటుంబాలకే, అణగారిన వర్గాలకు కానీ, అగ్రవర్ణాల్లో ఉన్న పేద వర్గాలకు కానీ అందరినీ వాడుకోవటమే తప్ప, ఏనాడు వీరికి అండగా ఉండాలని చెప్పి పైన తూతూ మంత్రంగా చేసే పనులు తప్ప, ఒక చంద్రబాబు నాయుడు గారు కానీ, అసెంబ్లీ నుంచి పారిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ,
మీరు చూసే నాకు చాలా బాధ కలుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి నాకేం శత్రువు కాదు, చంద్రబాబు గారు నా మిత్రుడు కాదు, నా అన్నయ్య కాదు. కానీ ఎందుకు నిలబడ్డాం? కొన్ని పరిస్థితుల్లో 2009లో సమస్య వచ్చినప్పుడు, తెలంగాణ విడిపోయినప్పుడు మనందరినీ నువ్వు రెడ్డో, నువ్వు బలిజవో, నువ్వు బోయవో, నువ్వు ముస్లింవో, నువ్వు క్రిస్టియన్వో అని తెలంగాణ నాయకులు మనల్ని చూడాల. మనల్ని అందరినీ ఆంధ్రులుగా చూశారు, తల్లి తగలేశారు. రెండవ ద్వితీయ శ్రేణి పౌరులుగా బతకాల్సి వచ్చింది దశాబ్దం. ఎక్కడో దీన్ని మార్చాలి. 1000 కోట్లు లేవు, తాతలు తండ్రులు ముఖ్యమంత్రులు కాదు. దీన్ని ఎక్కడో మార్చాలి, బలంగా మాట్లాడాలి. ఆ రోజు నిర్ణయం చేసుకున్నాం. ఈ రోజున మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఈ రోజున ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో తిరుగుతూ ఉన్నారు ఎలక్షన్ల మీద. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిలో పెట్టుకొని అక్కడి నుంచి రావాల్సిన కర్మ ఏంటి ఆయనకి? దరిద్రంగా ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ ఓటుకి మొత్తం 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని వదులుకొని వచ్చారు తెలుగుదేశం నాయకులు, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు. మన హక్కు 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ మన హక్కుని కాదని వదులుకొని పారిపోయి మనకి అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ప్రశ్నించాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు పాపం పాదయాత్రలు, తల నిమరటాలు, బొగ్గ నిమరటాలు, పాపం ఆ పనుల పడిపోయారు. ఏదంటే పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా తిట్టుని. జగన్మోహన్ రెడ్డి గారికి రాయలసీమ వేదిక నుంచి చెప్తున్నాను, రాయలసీమ వేదిక నుంచి చెప్తున్నాం. అనంతపురం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి వినండి, చంద్రబాబు నాయుడు గారు దయచేసి వినండి. మేము రాజకీయాల్ని ఎప్పుడు వ్యక్తిగత పరిస్థితులకు మేము వాడుకోవాలా. ప్రజా సమస్యల మీదే మాట్లాడతాం, ప్రజా సమస్యల మీదే పోరాటం చేస్తాం. నేను మిమ్మల్ని మాట్లాడుతుంది చంద్రబాబు గారిని కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, మేము మాట్లాడుతుంది మీ విధి విధానాల మీద మాట్లాడుతున్నాం. నేను వారి విధి విధానాల మీద మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంటి ఆడపడుచును తిట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నాం, నేను ఉప్పు కారం తినేవాడిని, రాయలసీమలో పుట్టకపోయినా కానీ. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు అబ్బాయికి చెప్తా ఉన్నాం, మేము రాయలసీమలో పుట్టలేదు కానీ రాయలసీమ జొన్నకూడు తిన్నాం, రాగి సంకటి తిన్నాం. ఆ పౌరుషం మాకేమి చచ్చిపోల, గుండెల నిండా పౌరుషం ఉంది. మీలాగా వ్యక్తిగత ప్రయోజనాల కోసం మేము పార్టీలు పెట్టాలా. మేము తరిమెల నాగిరెడ్డి గారిని ఆయన ఏకలవ్య శిష్యుడిని, తరిమెల నాగిరెడ్డి గారి ఏకలవ్య శిష్యుడిని నేను. వీర బ్రహ్మేంద్ర స్వామి గారిని ప్రేమించే వాళ్ళని, ఆదరించే వాళ్ళం. తరిగొండ వెంగమామ్మని గుండెల్లో పెట్టుకున్న వాళ్ళం. అక్కడున్న ఆ జీసస్ క్రైస్ట్ ని గుండెల్లో నింపుకున్న వాళ్ళం. అల్లా స్ఫూర్తిని, సర్వమతాల సమ్మేళనాన్ని అర్థం చేసుకున్న వాళ్ళం. కులాలతోటో మతాలతోటో ప్రాంతాలకి విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయాలు చేయడానికి రావాం. కానీ మాకు నిజంగా ఆవేదన వచ్చింది రాజకీయాల్లో. ఎక్కడో ఇది మారాలి. ఈ మధ్యన గతంలో నాయకులంటే అనేక సంవత్సరాలు వెళ్ళిపోయి జైలుకి వెళ్ళిన వ్యక్తులు. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కూడా జైలుకి వెళ్ళారు. గతంలో స్వాతంత్ర సమరయోధులు జైలుకి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళింది, స్కాములు చేసి జైలుకి వెళ్ళారు. 9 నెలల్లో జైల్లో ఉన్నారు. అది మాకు స్ఫూర్తి కాదు. ఈ రోజున్న యువతకి మీరు చెప్పండి, మీకు ఎలాంటి నాయకులు కావాలో.
చెప్పండి, ఎలాంటి నాయకులు కావాలో. వీరు యువతకి దిశానిర్దేశం చేయగలరా? ఏం దిశానిర్దేశం చేయగలరు? నేను 2014లో తెలుగుదేశం పార్టీకి కానీ భారతీయ జనతా పార్టీకి కానీ నేను సపోర్ట్ చేయడానికి ముఖ్య కారణం, ఎక్కడో రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆయన చేసిన మంచి పనులు ఉన్నాయి, కానీ ఆయన చేసిన పనుల్లో ఇబ్బంది కలిగించే అంశాలు ఎక్కువ ఉన్నాయి. ఒకవైపు రైతులు ఎస్సీజెడ్ల పేరు మీద ఎక్కువ నష్టపోయింది, అత్యధికంగా రైతులు నష్టపోయింది కాంగ్రెస్ హయాంలో. దాని మీద పోరాటం చేసి బయటకు వచ్చాను. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుసుకోవాలి. ఈ మధ్యన విజయనగరం గతంలో మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ గారు చెప్తా ఉన్నాను, అనంతపురం నుంచి, మీకు నోరు ఎక్కువ అవుతా ఉంది బొత్స గారు. మీకు విజయనగరం ప్రజలు 2 నెలలు మీరు వస్తే మిమ్మల్ని తల్లి తగలేశారు, మర్చిపోకండి. మీరు చేసే దోపిడీలు, సారాల షాపులు, అవినీతి అంతా ఉంది. ఈ రోజున వైసీపీలో చేరి జనసేన మీద మీరు అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. నేను విజయనగరం వస్తా, మీ సంగతి తెలుస్తాను. ఆ బొత్స గారు మర్చిపోకండి. మీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాం. దశాబ్దాల రాజకీయ అనుభవం లేదు, కానీ దశాబ్దాల పాటు అలుపెరగని పోరాటం చేయగలిగిన సత్తా ఉంది పవన్ కళ్యాణ్కి, జనసేన పార్టీకి, మా జన సైనికులకి. మా జన సైనికులు మబ్బుల్లో పెరిగెట్టే పిడుగులు. జాగ్రత్త, మాతో పెట్టుకోవద్దు. మేము మర్యాదగా ఉంటాం, రాజ్యాంగ పరిధిగా మాట్లాడతాం. మీరు నోరుని అదుపులో పెట్టుకొని మేము ఒక పాలసీ విధానంలో మాట్లాడతాం, మీరు అవే మాట్లాడండి. మీరు వ్యక్తిగత దూషణలకు దిగితే నేను కూడా అంత మంచి వ్యక్తినేం కాదు, నేను కూడా చాలా అడ్డగోలుగా తిట్టగలను, మర్చిపోకండి. నేను ఇదే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారి దగ్గరికి మనం వెళ్ళలేదు. నేను వెళ్ళి వారు మన ఆఫీస్కి వచ్చారు, జనసేన సహాయం అడిగారు, మన జన సైనికులు మన ఆడపడుచుల సహాయం అడిగారు. ఒకటే వచ్చి అడిగాను, మీరు మమ్మల్ని అడగండి, కాఫీ తాగండి మా ఇంటికి వచ్చి. మేము మీకు ఏం ఆశించుకున్నా, మీ కొడుకన్నా ఏమో ఆశిస్తాడేమో లోకేష్, కానీ పవన్ కళ్యాణ్ మీ దగ్గర నుంచి ఏం ఆశించాలని చెప్పాను ఆ రోజు. ఏమి ఆశించకుండా చేశాం. ఏమడిగాం ఆయన్ని? మాకేమన్నా మంచి మేకతోలు కప్పమన్నామా, లేదంటే మాకేమైనా పదవి అడిగామా? మనం అడిగింది గతంలో లా అండ్ ఆర్డర్ తెలుగుదేశం పార్టీ రీజనబుల్గా చేస్తుంది, లా అండ్ ఆర్డర్ బాగా పాటించండి, కొత్త రాష్ట్రం అవినీతి రహితంగా ఉంచండి, అన్ని ప్రజల్ని అన్ని కులాలని సమానంగా చూసుకోండి. మళ్ళీ రాయలసీమ ప్రత్యేక ఉద్యమం కానీ, ఉత్తరాంధ్ర ప్రత్యేక ఉద్యమం కానీ మళ్ళీ అవకతవకలు లేకుండా చూడండి. అమరావతి రాజధానికి రైతులను ఇబ్బంది పెట్టకండి. భూసేకరణ అని అంటే అవసరం లేదు, భూసేకరణ చేయాల్సిన అవసరం లేదు. 1850 ఎకరాలు డీనోటిఫైడ్ ఫారెస్ట్ భూమి ఉంది, రైతుల దగ్గర తీసుకోక్కర్లేదు అని మాట ఇచ్చి 36,000 ఎకరాల పైన తీసుకొని ఈ రోజున 54,000 ఎకరాలు చేసి అడ్డగోలుగా ఇంకా భూసేకరణ చట్టం ప్రయోగించి ఉండవల్లి కానీ, పెనుమాక కానీ, బేతపూడి కానీ ఇలాంటి గ్రామాలని భయపెట్టి గ్రామస్తుల్ని మన సమస్య ఎందుకు ఇది మాట్లాడుతున్నారంటే, ఎందుకు ఇది మాట్లాడుతూ ఉన్నానంటే, మన భారతదేశంలో వచ్చే సమస్యకి విదేశాల్లో వచ్చే సమస్యకి చాలా తేడా ఉంటుంది. ఇదే వెస్ట్రన్ యూరోప్లో ఒక ప్రాజెక్టు కట్టాలి, ఏదైనా ప్రజల్ని నిరాశ్రయులు అవ్వాలంటే అందరూ ఒకటే శ్వేత జాతీయులు, ఒకటే జాతీయులు, ఒకటే భాష వాళ్ళు కాబట్టి క్లాస్ వార్ వస్తుంది, వర్గపోరు వస్తుంది. కానీ భారతదేశానికి మటుకు వర్గపోరుతో పాటు కులపోరు వస్తుంది. పరిశ్రమలు పెట్టేవాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు అత్యధికంగా అణగారిన వర్గాల్లో, బీసీ వర్గాల్లో
మిగతా కులాల్లో లేరు, ఇంకా చాలా తక్కువ శాతం ఉంటారు. SEZ భూముల పేరు మీద అసైన్ భూముల్ని కానీ ఇవన్నీ తీసుకోవటం వల్ల ఎక్కువ నష్టపోయి పరిశ్రమలు స్థాపించే వాళ్ళు కొన్ని కులాలకు చెందిన వాళ్ళైతే నష్టపోయేది ఎక్కువ దిగువ కులాలు ఉంటారు. మొన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాను, 2016లో ఒకసారి ఆయన కలిసినప్పుడు అమరావతిలో భూసేకరణ చట్టం ప్రయోగిస్తామంటే నేను పవన్ కళ్యాణ్కి జనసేనకి మేము ప్రజల పక్షం, మాకు ఓటేయని ప్రజలను కూడా మేము మా సొంత అన్నదమ్ములా చూసుకుంటాం, మా కుటుంబంలో చూసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వ్యక్తులు, ఉండవల్లి గ్రామస్తులు, పెనుమాక గ్రామస్తులు, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రైతులు, ప్రిడామినెంట్గా వైసీపీకి సపోర్ట్ చేసిన రైతులు కానీ అన్ని వర్గాలు కానీ వారికి మనం ముఖ్యమంత్రి గారి విధి విధానాలు మమ్మల్ని నష్టపెడుతున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోవాలా, ఓట్లు వేయించుకున్న వైసీపీ పట్టించుకోవాలా, వారి ఎమ్మెల్యే పట్టించుకోవాలా. అప్పుడు ప్రజలకు ఎవరు గుర్తొచ్చారంటే వైసీపీ ఓట్లు వేసిన ప్రజలకు కూడా పవన్ కళ్యాణ్ గుర్తొచ్చాడు, మన జన సైనికులు గుర్తొచ్చారు, జనసేన గుర్తొచ్చింది. ఈరోజు భూసేకరణ చట్టాన్ని ఆపితే తెలుగుదేశం ప్రభుత్వం తాట తీస్తామని చెప్పింది జనసేన పార్టీ, భూసేకరణని ఆపింది కూడా జనసేన పార్టీ. ఈ రోజున ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్పాం, మీరు కనుక భూసేకరణ చట్టాన్ని వారు వైసీపీకి ఓట్లేసిన ప్రజలే కావచ్చేమో కానీ మీరు వారిని మటుకు హింసిస్తే నేను బయటకు వచ్చి మీ పోరాటం చేస్తాను మీకు వ్యతిరేకంగా అని చెప్తే ఆ రోజు ఆయన భూసేకరణ చట్టం ఉపసంహరించుకున్నారు. మళ్ళీ ఈ రోజున మధ్య కొత్తగా మళ్ళీ ప్రారంభిస్తూ ఉన్నారు. వీటి వల్ల విసిగిపోయాం, చాలాసార్లు చెప్పాం, చూసాం. ఏ మూలకెళ్ళినా సోదరులు మనోహర్ గారు కానీ రామకృష్ణ గారు కానీ సిపిఐ నాయకులు సిపిఎం మధు గారు కానీ మేమందరం ఆలోచించేది కనిపించేది మాకు ఏ మూలకెళ్ళినా కనీసం తక్కువలో తక్కువ 1000 కోట్ల నుంచి 3500 కోట్ల ప్రతి నియోజకవర్గంలో అడ్డగోలు దోపిడీ. అడిగేవాడు ఎవరు లేడు. నేను తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరిని ఊహించలేదు. ఈ రోజున ముఖ్యమంత్రి గారు చూస్తేనే ఉద్యోగాలు ఇచ్చారంటారు, కియా ఫ్యాక్టరీ పెట్టానంటారు, అనంతపురం గొప్ప ఫ్యాక్టరీ తెప్పించారంటారు, లేదంటే మనం కూర్చోబెట్టి అనేక వరాలు జల్లు కురిపించారంటారు, షాదీ ముబారక్ అంటారు, పెళ్లి కూతురు కానుకంటారు, డ్వాక్రా మహిళా రుణాలు అంటారు, నిరుద్యోగుల భృతి అంటారు. నాకు ఇవన్నీ చూస్తే ఒకటే అనిపిస్తుంది, చినుకులకు చెరువులు నిండుతాయా? మీరు చెప్పండి. చినుకులకు చెరువులు నిండుతాయా? ముఖ్యమంత్రి గారు చినుకులవి మొత్తం వారు దోచేసుకొని చినుకులు ప్రజల మీద పడేస్తే నిజంగా కియా ఫ్యాక్టరీకి ఉద్యోగం పెడితే, పరిశ్రమలు పెడితే ఈరోజు అనంతపురంతో నిరుద్యోగం అయిపోతే అక్కడ మన అందరికి ఉద్యోగాలు వస్తాయా? 30% ఉద్యోగాలు ఇవ్వగలరా మీరు? కనీసం స్వీపర్లు ఈ పోస్టులు కూడా ఇవ్వట్లేదా మీరు? ఎక్కడో బీహార్ నుంచి ఇక్కడ ఉత్తరప్రదేశ్ నుంచి తెప్పించుకుంటా ఉన్నారు. మా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వట్లేదు, మా రాయలసీమ ప్రజలకి, ఆంధ్ర ప్రజలకి. అడిగేవాడు ఎవరు లేడు, మాట్లాడేవాడు ఎవరు లేడు. జగన్మోహన్ రెడ్డి గారు పాపం గత 8 సంవత్సరాలుగా పాదయాత్రలో బిజీగా ఉన్నారు, అసెంబ్లీలకు వెళ్ళరు. ఆయనకి ముఖ్యమంత్రి గారంటే భయం. అలాగే భారతీయ జనతా పార్టీకి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉంటారు, భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ ఒత్తాస పలుకుతున్నాడని. లోకేష్ గారికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ చెప్తా ఉన్నాను, చంద్రబాబు గారికి, నేను ఏ రోజున భారతీయ జనతా పార్టీ నాయకులకు భయపడ్డానా? మొదటి రోజు నుంచి భారతీయ జనతా పార్టీని ఎదిరించింది మోడీ గారంటే వీళ్ళందరికీ భయం. జగన్మోహన్ రెడ్డి గారికి భయం మోడీ గారంటే, చంద్రబాబు గారికి భయం, ఇంకా లోకేష్ గారు చెప్పాల్సిన అవసరం లేదు, చాలా భయం మోడీ గారంటే. ఎందుకు భయాలు మీకు? పాపం చేస్తే భయాలు ఉంటాయి,
పళ్ళంలోకి నీళ్ళు వస్తాయి. పాత దొంగైనా ఒకరోజు దొరకక మానడు. మీరందరూ పాత దొంగలు, చాలా తప్పులు చేసిన వాళ్ళు. అందుకు మీకు మోడీ గారు అంటే భయం. పవన్ కళ్యాణ్కి అలాంటి భయాలే లేవు. మోడీ గారు అడిగితే, బెదిరిస్తే, కేంద్ర ప్రభుత్వం బెదిరిస్తే, అరే మన కాంగ్రెస్ నాయకులనే కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అని నినాదం ఇచ్చిన వాళ్ళం. మోడీ గారు ఎందుకు భయపడతాం? దేనికి భయపడాలి అసలు మోడీ గారిని చూసి? నేనున్నది నాకు ఒకటే, నాకు దేశభక్తి ఉంది, దేశ సమగ్రత మీద కాపాడాలన్న కోరిక ఉంది, పోరాటం చేయాలి. మా తెలుగు ప్రజలకి, మా ఆంధ్ర ప్రజలకి అండగా ఉండాలి. దీంట్లో నన్ను ఎవరు భయపెట్టినా కానీ భయపడి కూర్చున్న వ్యక్తిని కాదు. అది అందరూ తెలుసుకోవాలి. ముఖ్యమంత్రి గారు మేము ముఖ్యంగా తెలుసుకోవాలి, తెలుగుదేశం నాయకులు తెలుసుకోవాలి. మీరు కూర్చోబెట్టి చాలా మర్యాదగా మాట్లాడతాం. ఆ రోజు పరిటాల సునీతి గారి ఇంటికి వెళ్ళినా, తెలుగుదేశం నాయకుల ఇంటికి వెళ్ళినా, పోయినసారి అనంతపురం వచ్చినప్పుడు, అది నా సంస్కారం. భయపడి కాదు. నా సంస్కారం ఏంటంటే భయపడటానికి మేము లేదు ఇక్కడ. ఎందుకు చేశామంటే ఇవన్నీ భయపడి, మనకి ఇంట్లో తల్లిదండ్రులు తిట్టుకుంటా లేస్తే పిల్లలు కొట్టుకుంటా లేస్తారని చెప్పి, నాయకుల మధ్య సయోధ్య లేకపోతే ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ ఒకటే వర్గంలో పనిచేసే నాయకులు కానీ, గతంలో నేను వారితో పనిచేశాను కాబట్టి నా సయోధ్య, నా సంస్కారం అది. అంతేగాని వారు చేసిన వాడిని ఏకీపించడం కాదు. పరిటాల సునీతి గారి ఇంటికి వెళ్ళినా, జేసీ దివాకర్ రెడ్డి గారి గౌరవం ఇచ్చినా, జేసీ ప్రభాకర్ గారి దాష్టీకాన్ని నేను భరించినా. ఎందుకంటే మాట్లాడతామంటే కాలం మారుతా ఉంది. అనంతపురం నాయకులు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చాలా బాధ కలుగుతాయి ఆయన ప్రవర్తన చూస్తూ ఉంటే. ఆయన కూర్చొని అధికారుల మీద దాడులు చేయటం, ప్రజల్ని కొట్టడం, ప్రజల్ని బెదిరించడం. మేము మీకు ఒకటే ఇస్తున్నాం, జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి, సమాజం మారుతోంది, యువత మారుతోంది. మీరు పాతకాలపు రాజకీయాలకి పనిచేయం. ఇది 2018 ఇంకా పాతకాలంగా మా ప్రజలను అనగదొక్కుతాం, దాడులు చేస్తాం, ఫ్యాక్షన్ రాజకీయాలతో భయపెడతామంటే ఏ నాయకులకైనా నేను ఒకటే చెప్తా ఉన్నాం, ఇది మారే సమయం. మీరు ప్రజల్ని ఎల్లవేళలా భయపెట్టలేరు. ప్రజలు మీకు ఎల్లవేళలా భయపడరు. మీరు ఎంతమంది గూండాలను తీసుకొస్తారు, ఎన్ని బాంబులు వేస్తారు, ఎన్ని వేట కొడవలతో చంపుతారు మనుషుల్ని. ప్రజల్ని ప్రేమించండి, ప్రజల్ని అండగా చూసుకోండి. కానీ యువతరం మారుతోంది. ఫ్యాక్షన్ పద్ధతుల్లో రాజకీయాలు చేస్తే, అదే నా కాంశీరామ్ గారి ఆదర్శం, మహానాయకుడు కాంశీరామ్ గారి ఆదర్శం. ఉత్తరప్రదేశ్లో వీధికో గూండా ఉంటాడు, గల్లీకో రౌడీ ఉంటాడు. వాళ్ళందరినీ ఎదిరించి బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించిన మహానాయకుడు మాకు ఆయనే స్ఫూర్తి, కాంశీరామ్ గారే. బడుగు బలహీన వర్గ కేవలం రాయలసీమ అధికారం కొన్ని కుటుంబాల చేతిలో ఉండిపోవడం మాకు చాలా బాధ కలిగించే అంశం. నిజంగా మీరు కనుక ఒక తరిమిన నాగిరెడ్డి గారో, ఒక కట్టమంచి రామలింగారెడ్డి గారో అలా ప్రజల్ని అండగా చూసుకొని వ్యక్తులు అయితే మాకు ఇబ్బంది లేదు. కానీ మీరు ప్రజల్ని భయభ్రాంతులను చేసి, ముఖ్యంగా జన సైనికుల్ని ఈ రోజున మా పార్టీలో జాయిన్ అయిన నాయకుడిని కూడా, మధుసూదన్ రెడ్డి గారి ఇంట్లో కూడా ఇలాంటి ఇబ్బందులు పెట్టడం, ఇది మేము సహించం. నేనేదో వార్నింగ్లు ఇవ్వడానికి రాలా. కానీ ప్రజా విప్లవాలు వచ్చినప్పుడు తుఫానికి ఆకులు ఎలా కొట్టుకుపోతాయో, గాలు ఎలా కొట్టుకుపోతారు, జాగ్రత్త. ఇవన్నీ మేము భయపడేది లేదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అన్నిటికీ తెగించి వచ్చిన వాడిని. చేతి ఎప్పుడు వేట కొడవలు పట్టుకోవాలా, చేతిలో తుపాకులు లేవు, కానీ గుండెల్లో, గొంతులో మందుగుండు నింపుకున్నవాడిని, గొంతులో తోటాలు నింపుకున్నవాడిని.
మాటలే మా బుల్లెట్లు, మా మాటలు మిమ్మల్ని జాగ్రత్త వర్షంలో హోరెత్తేస్తాయి, ముంచెత్తేస్తాయి. అందుకనే నేను కోరుకుంటుంది రాయలసీమకి ఎంతకాలం భయపడతాం? మేల్కొందాం, ఒక తరం మేలుకోవాలి. రవీంద్ర భారతికి గోడలకేం తెలుసు? ఒక స్వరాన్ని ప్రసవింపజేయడానికి రవీంద్ర భారతి గోడలకేం తెలుసు అంటారు. అలాగే నేను ఒక తరాన్ని ప్రసవింపజేయడానికి, ఇక్కడున్న యువతరాన్ని సరికొత్త నూతనిచ్చే ఒక ఉత్తేజం నింపడానికి, ధైర్యం నింపడానికి, గుండెల నిండా భరోసా నింపడానికి, శౌర్యం నింపడానికి, అన్యాయం ఫ్యాక్షన్ గోడల్ని బద్దలు కొట్టడానికి నేను మీ దగ్గరికి వచ్చాను, మీ ముందుకు వచ్చాను. నా నదమ్మలకు చెప్తున్నాం, మీరు ఇప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరమే లేదు. వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఎలాంటి వ్యక్తులైనా కావచ్చు, నేను మీకోసం చచ్చిపోవడానికి సిద్ధంగా ఉండి రాజకీయాల్లోకి వచ్చాను. భారతీయ జనతా పార్టీని చూస్తే రెండు చేతుల్లో భారతీయ పార్టీ అనేక బాద్ దోనో హాథ్ మే లడ్డూ మిల్ జాయేగా అని చెప్పారు మనకి. కిధర్ హై वो लड्डू? अभी तक नहीं मिला, मैं क्या करूं? हम क्या करने का अभी? భారతీయ జనతా పార్టీ నాయకుల్లో కోతల ఆర్పాటమే కానీ కుప్పలో గింజలేదు. మేము స్వచ్ఛ భారత్ అని చెప్పారు, రకరకాల మొత్తం స్వచ్ఛ భారత్ చెప్పారు, అన్ని చేసి అద్భుతాలు సృష్టిస్తామని చెప్పి జిఎస్టీ పేరు మీద మన కర్నూలులో ఒక వ్యక్తి చచ్చిపోయాడు, మన రాయలసీమ నుంచి. ఆ రోజు నాకు చాలా ఆవేదన వేసింది. మోడీ గారంటే వీళ్ళందరికీ భయం. మోడీ గారిని బలంగా ఎదిరించి మాట్లాడింది నేనే. మాట్లాడితే ఏం చేస్తారు? జైల్లో పెడతారా మనల్ని? కేసులు పెడతారా మా మీద? చంపేస్తారా మనల్ని? ఏది కేసులు పెట్టండి, జైల్లో పెట్టండి, చంపేయండి, చూస్తాం. మేము కూడా ఏం చేస్తాం చూస్తాం. ఎవరికి భయపడతారా మనం? ప్రతి సభలో చెప్తా ఉంటాం, వాడికి భయపడి, వీడికి భయపడి, వాడు అమ్మ ముగ్గురికి భయపడి ఎక్కడికి వస్తారు? రోజు పాడు జీవితం, రోజు పిరికితనంతో చచ్చిపోవడం అంటే ధైర్యంతో ఒకరోజు చచ్చిపోవడం మంచిది. సీమ నుంచి నేర్చుకుంది ఇదే. రాయలసీమలో నేను కోరుకుంటుంది, రాయలసీమ ఇజ్రాయెల్ దేశంలో ఉంటుంది. సీమ నేల లాంటి నేల ఇది, ఒక డెజర్ట్, ఒక ఎడారి ప్రాంతం ఇది మనకి. ఇజ్రాయెల్లో మన రాయలసీమ ప్రాంతంలో కనీసం 3వ వంతు కూడా ఉండదు మన ఇజ్రాయెల్. చిన్నపాటి జోర్డాన్ నది. మనకి థామస్ మన్రో చెప్పినట్టుగా కోస్తా జిల్లాల కంటే ఎక్కువ పంట పండించే భూములు ఇవి. మన అదృష్టమో దురదృష్టమో ఎప్పటికప్పుడు కరువు వచ్చి ఈ రోజున ఒక్క నాయకుడు మాట్లాడట్లేదు. మన ఓట్లు వేసుకొని ఎంపీలు అవ్వడమే కానీ, మన ఓట్ల నుంచి ప్రతిపక్ష నాయకులుగా కూర్చోవడమే కానీ, సీఎం అంటే మాకు ప్రేమ అని చెప్పి కుప్పంలో కూర్చునే ముఖ్యమంత్రి గారు కానీ, వీళ్ళందరూ కూడా ఏ రోజైనా సరే ఒక దేశానికి సంబంధించిన నాయకులు రాలేకపోయారు. వీళ్ళకి ఎంత ఓపిక అంటే 1947, 49, 52 వరకు విపరీతమైన కరువు, ముఖ్యంగా మన కడపలో. ఆ రోజున ఆదినారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండి పండిట్ జవహర్లాల్ నెహ్రూకి లెటర్ రాశారు. కరువు కాటకాలు చచ్చిపోతుంది కడప, రాయలసీమ జిల్లా, మీరు వచ్చి సహాయం చేయండి అంటే ఆ రోజున నెహ్రూ గారు, రాజగోపాల్చారి గారు, ఫీల్డ్ మార్షల్ కరియప్ప గారు, అప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్ అందరూ వచ్చి అక్కడ రిలీఫ్ కిచెన్స్ లో మన గంజి సెంటర్స్ పెట్టారు. అందరూ
ఆ గంజిని తాగి సహాయం చేసి ఎంతో కొంత ఆదుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ ఈ రోజున ఒక మాట చెప్తే, ఒక ఎమ్మెల్యే లెటర్ రాస్తే దేశ ప్రధానమంత్రి రాగలిగారు. కానీ ఈ రోజున కనీసం ఈ నాయకులకి, మన రాష్ట్ర నాయకులకి, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ చంద్రబాబు గారికి కానీ పార్టీలతో అలయన్స్ కుచ్చుకోవడానికి ఓపికలు ఉన్నాయి. కానీ ఢిల్లీకి చెందిన నాయకుల్ని, ఉత్తరాది చెందిన నాయకుల్ని ఒక్కరిని కూడా మన కరువు సీమలకు తీసుకొచ్చి పెట్టిన పాపాన పోలేదు. అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ తెలంగాణలో ఎన్నికలంటే వస్తారు. మన నాయకులు ఎలక్షన్స్ కోసం వాళ్ళని తీసుకొస్తారు. వాళ్ళ కార్యకర్తల మీటింగ్ అంటే విజయవాడ దాకా వస్తారు. భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అంటే ఇక్కడ దాకా వస్తారు. కానీ మన కరువు సీమలో సమస్యలు ఉన్నాయి. దానికి ఎవరు ఒక్కరు రాడు. ఇది మారాలి అంటే చైతన్యం మనలో రావాలి. నేను మీ తరపున అండగా నిలబడడానికి వచ్చాను. ప్రాణం పోయినా సరే నేను మీకున్నాను, మీకు అండగా ఉంటాను. ఏమి పదవి ఆశించకుండా మార్పు కోసం వచ్చాను రాజకీయాల్లోకి. సంవత్సరం కాదు, ఒక ఎన్నికల కోసం రాలా. జనసేన పార్టీ పెట్టినప్పుడు కూడా ప్రతి ఒక్కరూ నువ్వు ఎంతకాలం పెడతావు, ఈ పార్టీ నడుపుతావు, చూస్తావని చెప్పారు. నేను సంపాదించిన డబ్బులు తప్ప నాకు ఎవరు పైసా రూపాయి ఇవ్వలేదు. ఎవరు నన్ను నమ్మింది పెద్దవాళ్ళు నమ్మలా, మేధావులు నమ్మలా, పరిణితి చెందిన రాజకీయ నాయకులు నమ్మలా. కానీ నన్ను నమ్మింది జనసేన పార్టీ పెట్టినప్పుడు మా యువత నమ్మారు, మా జన సైనికులు నమ్మారు, మా ఆడపడుచులు నమ్మారు. ప్రాంతాలకి, కులాలకి, మతాలకి అతీతంగా సత్యాన్ని మాట్లాడతాను కాబట్టి మాకు అండగా ఉన్నారు. ఆ రోజున ఈ రోజు కూడా జనసేన పార్టీ నాయకులు కూడా చెప్తా ఉన్నాం, ఎవరన్నా ప్రజాక్షేమం కోసం, ప్రజాహితం కోసం సంపూర్ణంగా మీరు రండి, విలువలతో కూడి రాజకీయాలు చేద్దాం రండి. ఏమన్నా గతంలో మీరు ఏమైనా తప్పులు చేసుంటే సరిదిద్దుకుందాం. మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. కానీ జనసేన పార్టీలోకి వచ్చి నేను యాక్టర్ని, రాజకీయాలు చేయడం తెలియదు అనుకుంటే అలాంటి వ్యక్తులకు చెప్తా ఉన్నాం, మీకు పాత తరపు రాజకీయాలు అలవాటు అయిపోయినాయి, కంపు రాజకీయాలు అలవాటు అయిపోయినాయి. కానీ పవన్ కళ్యాణ్ ఆశయాల కోసం చేసే రాజకీయాలు మీరు ఎప్పుడు చూడలేదు, చూపిస్తాను మీకు. అది మీ అందరికీ ప్రాణాల మీద ఆశ ఉంది. మీ అందరికీ ఇంటికి వెళ్ళి సుఖంగా కొన్ని పనులు చేసుకున్న ఆశ ఉంటుంది. పవన్ కళ్యాణ్కి ఆశలు ఏం లేవు. ఇంట్లో నుంచి చెప్పి వచ్చారా, ఈ బట్టలు వేసుకొని వచ్చారా, వెళ్తే బట్టలు వేసుకొని ఇంటికి వెళ్తారు, లేదంటే వెళ్ళడం, అంతే. అదే లెక్క. ఎందుకంటే ఈ దేశం బాగుపడాలి. మన సీమ అన్యాయానికి గురైన సీమ, ఈ కరువు సీమ ఒక ఇజ్రాయిల్ లాగా, ఒక చిన్నపాటి దేశం ఇజ్రాయిల్. మనలో 3వ వంతు లేదు ఇజ్రాయిల్. దాంట్లో అంత అభివృద్ధి సాధించగలిగినప్పుడు ఒక చిన్నపాటి ఫ్లైఓవర్ ఉంటే కూడా చిన్నపాటి ఒక 15 అడుగుల భూమిని కూడా వేస్ట్ చేయరాళ్ళు, ఏదో పనుల మొక్కలు వేస్తారు. అలాంటిది మనకున్న పరిసరాలని, ప్రకృతిని అర్థం చేసుకొని వ్యవసాయం చేయగలిగితే, బలమైన పరిశ్రమలు రాగలిగితే తెప్పించాలి. ఒక కియా ఫ్యాక్టరీ పెట్టినట్టుగా ముఖ్యమంత్రి గారు అసలు మహా గోల్ చేసేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు మేము చెప్తా ఉన్నాం, నిజంగా నేను యూరోప్కి వెళ్ళాను, లండన్కి వెళ్తే అక్కడ నాయకులు అడిగారు నన్ను, ఎందుకు మీరు వాళ్ళ పెట్టుబడులు పెట్టొచ్చు కదా ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళు. ఒకటే చెప్పారు, చాలా పెద్ద పారిశ్రామికవేత్తలు, యూరోపియన్ పారిశ్రామికవేత్తలు, ఏమైనా మీ రాష్ట్రానికి వస్తే మీ ప్రతిపక్ష నాయకుడికి డబ్బులు ఇవ్వాలి, మీ ప్రతిపక్ష నాయకుడికి షేర్లు ఇవ్వాలి, ముఖ్యమంత్రి గారి అబ్బాయికి షేర్లు ఇవ్వాలి. దాని బదులు మేము వేరే దేశాల్లో చేసుకున్నాం, అందుకని మీ రాష్ట్రానికి రావాలి, వేరే పక్కకి వెళ్తే వేరే రాష్ట్రాలకు వెళ్తామంటే నిజంగా బాధ కలిగింది. నిజంగా ఈ రోజు ఒక కియా ఫ్యాక్టరీ తెప్పించి తెలుగుదేశం నాయకులు చాలా గొప్ప సాధించారని చెప్తా ఉన్నారు. అదే జనసేన ప్రభుత్వం వస్తే విదేశాలు పరిగెట్టుకొని వస్తాయి ఇక్కడికి. ఎందుకంటే మా నిజాయితీ చూసి నన్ను అడుగుతా ఉన్నారు చాలా మంది. నేను చెప్పాను, మాకు ఇన్ని ఉద్యోగాలు కావాలి, ఒక్కొక్క జిల్లాకి కనీసం 30-40 వేల ఉద్యోగాలు ఉండాలి.
ఇది ఎంత చదువుని సరస్వతి. రాయలసీమ అంటే సినిమాలు చూపించి నరికేస్తా చంపేస్తా, ఇదిగా రాయలసీమ. నాకు ఎంతమందికి తెలుసు రాయలసీమ గొప్పతనం? అరే అన్నమైన ఇచ్చింది రాయలసీమ. ఇలాంటి గొప్ప రాయలసీమ కూర్చోబెట్టి ఎంతసేపు ఫ్యాక్షన్ అంటే ఫ్యాక్షన్ చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? మీరు దేనికి చంపుకున్నారు? వర్గాల పోరు. కానీ రాయలసీమలో బ్రిటిష్ టైంలో గతంలో అక్కడికంటే ఎక్కువ సాగున్నట్టుగా ఇక్కడ రాయలసీమలో కదిరిలో కానించి ఏ మూలకెళ్ళినా సరే కోస్తాంధ్ర కంటే ఎక్కువ లైబ్రరీస్ ఉన్నాయి ఇక్కడ, ఎక్కువ సరస్వతి విద్యాలయాలు ఉన్నాయి ఇక్కడ. అంత చదువులకు పుట్టినది రాయలసీమ. అలాంటి రాయలసీమని సినిమాల్లో కూర్చోబెట్టి చంపేస్తాం, నరికేస్తాం, పీక్ కోస్తాం. ఇది కాదు రాయలసీమ. ఈ మాట మారుద్దాం. రాయలసీమకి ఆత్మగౌరవం తీసుకొద్దాం. రాయలసీమని తిరిగి రాయలు వారు ఏలిన రాయలసీమని మళ్ళీ మనం తీసుకొద్దాం ఇక్కడికి. భయపెట్టే సంస్కృతి కాదు మనకి రాయలసీమ అంటే. మీరు మార్పు కోరుకోండి. మీలో 10 మంది వర్గాలు ఉంటారు నాయకులు, 10 మంది ఊరికి 10 మంది. ఇంతమంది యువత ఉన్నారు ఈ రోజున. మిమ్మల్ని రోడ్డు మీదకి వెళ్ళి పోరాటాలు చేయమని చెప్పట్లా, కత్తులు కటార్లు తుపాకులు బాంబులు తీసుకోమని రోడ్ల మీదకి వెళ్ళమని చెప్పట్లా. మీరు మనసులో కూడా ధైర్యం లేదా మీకు? మనసులో కూడా పౌరుషం లేదా మీకు? మనసులో కూడా మీరు మాట్లాడుకోలేరా? మీరు మార్పు రాదా మీకు? అరే నేను మీకంటే తక్కువ చదువుకున్నానా? నేను మీకంటే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యా. నాకింత ధైర్యం ఉంటే మీరు నాకంటే కనీసం ఎక్కువ మంది నాకంటే ఎక్కువ చదువు ఉండాలిగా. మీకు ధైర్యం, మీరు మారండి. యాజ్ అ మ్యాన్ థింక్ సో ఇస్ అంటే యద్భావం తద్భవతి. నువ్వు ఎలా ఆలోచిస్తావు అలా తయారవుతావు. మీరు రాయలసీమని రతనాలసీమగా చేద్దామని పెట్టుకోండి. రాయల వారి పాలన మళ్ళీ తీసుకొద్దామని కోరుకోండి. ఎందుకు జరగదో చూద్దాం. మాట్లాడితే నాకు ఒకటే అనిపిస్తుంది, భారతీయ జనతా పార్టీ విధి విధానాలు కానీ చంద్రబాబు గారిని కానీ ఇద్దరు, ఒకళ్ళు కేంద్రంలో వచ్చి ఒకళ్ళు రాష్ట్రంలో వస్తే చాలా మేలు జరుగుద్ది. చాలా ఆశించాను, అందరిలాగే నేను ఆశించాను. వెనకడికి అత్తగారు ఒక అమ్మాయిని కోరుకున్నారు. మా అమ్మాయి కోడలు కావాలి, కోరుకున్న కోడలు వస్తే ఆ కోరుకున్న కోడలు వచ్చి అత్తగారి కొప్పులు చెప్పు పెట్టిందంట. అలాగా మనం కోరుకొని చంద్రబాబు గారు రావాలి, మోడీ గారు రావాలి, భారతీయ జనతా పార్టీ రావాలి, తెలుగుదేశం పార్టీ రావాలంటే వచ్చి మనకి ఏం చేశారు? వచ్చి మనకి అవినీతి పెట్టారు, జిఎస్టీలు పెట్టి చంపేశారు. ఈ రకరకాల పనులు చేసి సినిమా థియేటర్లో దేశభక్తి అని చెప్పేసి మళ్ళీ అదొక గొడవ సృష్టించారు. ఇవన్నీ విసుగొచ్చినాయి. అందుకని మనం ఎక్కడో ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థ రావాలి, దీని గురించి మాట్లాడాలి. ముఖ్యమంత్రి గారు కూడా ఎంత కరువు ఉందంటే ఇక్కడ మనకి రాయలసీమలో ఈ మధ్యన నేను ఎప్పుడు ఎయిర్పోర్ట్లో వెళ్తున్నప్పుడు దుబాయ్ నుంచి ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోయిన కార్మికులు కనిపిస్తారు గల్ఫ్ దేశాల్లో. చాలా ఆవేదన కలుగుద్ది వాటిని చూస్తుంటే. అన్న మా గురించి ఎప్పుడన్నా మాట్లాడన్నా, మేము చచ్చిపోతున్నామని ఇక్కడ మాట్లాడన్నా అంటే ఆ ఆడపడుచులు, గల్ఫ్ దేశాల్లో ఉన్న ఆడపడుచులకు కానీ గల్ఫ్ దేశానికి వెళ్ళిన ఉద్యోగాల నిమిత్తం వెళ్ళిన వారికి కానీ ఒకటే చెప్పుకుంటా ఉన్నాం, నేను మిమ్మల్ని జనసేన పార్టీ వస్తే ముఖ్యంగా గల్ఫ్కి వెళ్ళిపోయిన మీ అందరి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెడతాను రాష్ట్ర స్థాయిలోనే. మీకు బాధ ఇబ్బందులు ఉంటే ప్రత్యేక మంత్రిత్వ శాఖకు మీకు అండగా ఉంటుంది. ప్రత్యేకంగా దానికి ఒక అధికారిని నియమించి మీకు అండగా చూసుకుంటాం. అలాగే ఉద్యోగాలంటే పాపం ఈ రోజున రాయలసీమ వలసలు ఎంత ఇబ్బంది ఉంటాయంటే, మన చెన్నై వెళ్తే ఎక్కడ మన అనంతపురం నుంచి కొంతమంది వ్యక్తులు కనిపించారు. మీరేం చేస్తున్నారు ఇక్కడ అంటే, అలా మేము కేరళలో ఉండేవాళ్ళం, కదిరి నుంచి వెళ్ళిపోయామన్నాం మేమంటే, మీరు ఎందుకున్నారు ఇక్కడ అంటే, కేరళ ఫ్లడ్స్ వల్ల మేము వచ్చేసామన్నా, మాకు ఇబ్బందులు వచ్చేసినాయి. వాళ్ళు చెప్తా ఉన్నారు ఆ రోజున
మా గిరిజన తాండాల నుంచి 70% వలసలు వెళ్ళిపోయామన్నా. ఎంతమంది అంటే 4.95 లక్షల మంది ఉపాధి హామీ పథకం కింద రిజిస్టర్ చేసుకుంటే ప్రభుత్వం ఇవ్వగలిగింది 87,000 మాత్రమే. అది కూడా 2 నెలల నుంచి వారికి ఉపాధి హామీ కూడా ఈ పథకాలకు సంబంధించిన పారితోషికం కూడా ఇవ్వట్లేదు. ఇవన్నీ ఎక్కడో ఒకవైపు డబ్బులు తీసుకుంటా ఉన్నారు, ప్రజలకు అందట్లేదు. SC/ST ఫండ్స్ అని చెప్తారు, అవేమో SC/ST ప్రజలకు అందట్లేదు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి వెళ్ళిపోతాయి. రాయలసీమకి SC/ST పవన్ కళ్యాణ్ అడగచ్చు, జనసేన అడగచ్చు, మీరేం చేయబోతారు యువతకంటే? అంటే ఎంతసేపు ఉద్యోగాలైనా అణగారిన వర్గాలకి, వెనుకబడిన కులాలకు కానీ, అగ్రవర్ణాల పేదలకు కానీ, ముఖ్యంగా ఉదాహరణకి SC/ST ఫండ్స్ తీసుకుంటే దానికి సంబంధించిన కాంట్రాక్ట్స్ ఎక్కువ శాతం మొత్తానికి కానీ SC/ST యువతకే కాంట్రాక్ట్లు ఇస్తాం. ఎందుకంటే మిగతా కాంట్రాక్ట్స్ మిగతా వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. SC/ST సప్లాన్ సంబంధించిన కాంట్రాక్ట్స్ మటుకు SC/ST యువతగా అందజేస్తాం. ఎందుకంటే మీలో నుంచి కాంట్రాక్టర్స్ రావాలి, వ్యాపారస్తులు రావాలి. ఎంతసేపు మీరు ఉద్యోగాలు చేసేవాళ్ళు కాదు, ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు కూడా కావాలి. ఆ దిశగా జనసేన పార్టీ ఆలోచిస్తుంది. ఆ దిశగా మీకు మిమ్మల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత కాన్షీరామ్ గారి స్ఫూర్తితోటి కానీ, అంబేద్కర్ గారి స్ఫూర్తితోటి కానీ ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. చెప్పండి, రాయలసీమ గడ్డ జనసేన అడ్డా అని చెప్పండి. యువతకి రాయలసీమ కరువు వింటుంటే ఒక వంగదేశ క్షామం గురించి నాకు ఇష్టమైన కవి దేవరకొండ బాలగంగాధర తిలక్ రాసింది ఒకటి గుర్తు వచ్చింది. దాంట్లో ఛటా ఛటా శబ్దమేమి, చక్రాలకు రక్తమేమి, ఏ లోకం తల్లి ఇటు కనిపించడు కాలనేమి, దారి పొడవు జనసవాలు ఎగిరిపడే చేయకాలు, ఏ లోకం తల్లి ఇటు ఎగిరిపడే రాబందులు. ఇది భూలోకం అబ్బి అస్థిమూల పంజరాలు, ఆర్తరావు మందిరాలు, పలకలేని గులకరాళ్ళు. దేశంలో జరుగుతున్న అన్యాయానికి రాళ్ళైనా అరుస్తున్నాయేమో కానీ గులకరాళ్ళలాగా మనుషులు ఆగిపోయి ఉంటే అది అభివృద్ధి జరగదు. ఇంతమంది యువతున్నారు, ఏ రోజున ఎవరన్నా ఆలోచించారా? ఎంత యువత రావాలంటే ఉద్యోగాలు రావాలి, ఉపాధి అవకాశాలు రావాలి. మొన్న అనంతపురంకి వచ్చి నేను ప్రతి మూల తిరిగితే అన్ని కులాల యువత నన్ను ఒకటే అడుగుతా ఉన్నారు, అన్న మాకు ఉద్యోగాలు కావాలి, ఉపాధి అవకాశాలు కావాలి. ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే జనసేన పార్టీ నుంచి నేను ఎందుకు 25 సంవత్సరాలు మాట్లాడుతూ ఉంటానంటే, ఒక తరం మేల్కొల్పడానికి, ఒక తరాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కనీసం 25 సంవత్సరాలు పడుద్ది. అది ముఖ్యమంత్రిగా సాధ్యమో ఎలా సాధ్యమో నాకు తెలియదు, కానీ నేను 25 సంవత్సరాలు నా జీవితాన్ని మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం త్యాగం చేయడానికి, అంకితం చేయడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను. మీకు జనసేన ప్రభుత్వం స్థాపించడానికి నాకు మీ అందరి కృషి కావాలి.
లోకేష్ గారిలాగా లోకేషే ఉన్నాడు. ప్రతి నియోజకవర్గంలో 1000 కోట్ల అవినీతి ఉంది. మొన్న మధ్యన పేపర్స్ కూడా పంపించాను. నా ఫేస్బుక్లో ట్విట్టర్లో పోస్ట్ చేస్తే అవినీతి లేదు అంటారు. మరి ప్రూఫ్లు పోస్ట్ చేసిన మటుకు దాని స్పందన ఉండదు. మా అబ్బాయి అవినీతి ఎక్కడ చేశాడు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. పాపం లోకేష్ గారు ఎంత అమాయకుడు అంటే, వెన్నముద్ద నోట్లో పెడితే కొరకలేడు, వెన్నముద్ద నోట్లో పెడితే మింగలేడు, నోట్లో ఏలు పెడితే కొరకలేడు. కానీ ఇసుక ర్యాంపులు మొత్తం మింగేశాడు. మట్టి మాఫియాని దోచేశారు. మట్టి మాఫియా మొత్తం నడిపిస్తారు. ఎక్కడో మారాలి వీళ్ళు. మీరు ఊహించుకోండి, 2019లో కమ్యూనిస్ట్ సోదరులు ఉన్నారు, వామపక్షాలు ఉన్నాయి, సరికొత్త ఆదర్శాలతో కూడిన యువత ఉంది, జనసేన పార్టీ ఉంది. మీకు ముగ్గురు నాయకులు ఉన్నారు. ఒకరు అసెంబ్లీకి వెళ్లకుండా, ప్రతిపక్ష నాయకుడు బాధ్యతలు నిర్వర్తించకుండా అసెంబ్లీ నుంచి పారిపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నన్ను 100 సార్లు కాపాడండి, ఆ తర్వాత నేను కాపాడుతాను ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. కానీ మీరు ఓటు వేసినా ఓటు వేయకపోయినా నేను మీకు అండగా ఉంటాను పవన్ కళ్యాణ్. వీళ్ళు ముగ్గురే ఉన్నారు. నేనేం ఆశించను. నిజంగా మీ అందరిలాగే చాలా చిన్న జీవితం నుంచి వచ్చిన వాడిని నేను. చాలా చిన్న జీవితం. ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకుగా జీవితాన్ని ప్రారంభించిన వ్యక్తి కొడుకు నేను. ప్రభుత్వ ఉద్యోగి, కష్టాలు తెలుసు. ఈ రోజున ఇందాక మధు గారు మాట్లాడుతూ ఉంటే 100 మంది పోలీసులు వెళ్ళి జనసేనలో జాయిన్ అయిన మధుసూదన్ రెడ్డి గారి ఇంటికి మీదకి వెళ్ళినప్పుడు ఇబ్బంది పెట్టారంటే పోలీస్ వ్యవస్థని, పోలీసులని ప్రయోజనం ఏముంది? పోలీస్ శాఖకి ప్రభుత్వం చేతుల ఆయుధం తప్ప, రెవెన్యూ శాఖ కానీ ఎవరికైనా ప్రభుత్వం చేతుల ఆయుధాలు తప్ప వారికి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే హక్కులు ఉండవు. వారు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోరు. కానీ పోలీస్ అధికారులు కూడా వారి తరపు నుంచి మధు గారికి చెప్తా ఉన్నాం, పోలీస్ వ్యవస్థను మనం అని ప్రయోజనం లేదు. మనం దెబ్బ కొట్టాల్సింది కుంభస్థలం మీద కొట్టాలి. కొడితే తెలుగుదేశం కుంభస్థలం మీద కొడితే బద్దలై కింద మోకాళ్ళ మీద కూర్చోవాలి, తల వంచాలి తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం నాయకులకి అందరికీ మీరు నన్ను ఎన్నోసార్లు అవమానపరిచారు, ఎన్నోసార్లు చీకొట్టారు. నేను మీ ఆత్మగౌరవాన్ని కాపాడాను. కానీ మీరు కృతజ్ఞత లేకుండా, కనీసం చిన్నపాటి గౌరవం లేకుండా నన్ను అడ్డగోలుగా నెలలు సంవత్సరాలను హింసించారు. నేను రాయలసీమ గడ్డ మీద నుంచి చెప్తున్నాను తెలుగుదేశం నాయకులకి, ముఖ్యమంత్రి గారికి, మీ ప్రభుత్వాన్ని కూలదొయ్యకపోతే మేము జన సైనికులమే కాదు, జనసేన పార్టీయే కాదు. అవినీతి హెచ్చు మీరిపోయింది మీది, అడ్డగోలు దోపిడీ అయిపోయింది మీది. మేము కూలదొస్తాం మీ ప్రభుత్వాన్ని. ముఖ్యమంత్రి గారు పెద్ద ఆయన అయిపోయారు, వయసు వచ్చేసింది. కొడుకు మీద ప్రేమతోటి ధృతరాష్ట్రంలో తయారైనా రాష్ట్రాన్ని దుశ్శాసన పర్వంతో అడ్డగోలుగా అవినీతి. 2050 విజన్ 2050 అంటే అప్పుడు దాకా ఈయన ఏం చేస్తారు? వయసు ఉందా ఆయనకి? ఇంతమందికి ఉద్యోగాలు తేగలరా ఆయన? తేగలరా? మరి అక్కడి నుంచి చేస్తారు. మరి లోకేష్ తేగలరా 2050కి మీకు ఉద్యోగాలు? పాత దొంగైనా ఒకరోజు దొరక్క అంటారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఏదో ఒక రోజున తినేస్తాయి ఆయన్ని. లల్లూ ప్రసాద్ యాదవ్ గారిని వదలలేదు కేసులు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా వదులుతాయి కేసులు? అవి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు. బీజేపీ నాయకులు వాడుకొని వదిలేస్తారు. రేపొద్దున వేరే పార్టీ వస్తే మూసేస్తారు. ఒకవేళ రాకపోతే భారతీయ జనతా నాయకులు పార్టీలు పెట్టేస్తారు. అందుకని వైసీపీ నమ్ముకొని ప్రయోజనం లేదు. ఆలోచించండి మీరు. మీకున్నది దెబ్బ తిన్నా కానీ, తోట పేల్చినా కానీ, చొక్కా ఇప్పి గుండెల్ని చూపిస్తాం కానీ
ఎవరికైనా సరే వెనకంజ వేయం, మనం తిప్పం. అవునా? మనం తిప్పం. రాయలసీమ పౌరుషాన్ని తీసుకొద్దాం. రాయల వారి పాలనని మళ్ళీ తెద్దాం. యువతరానికి సంపద విడిచిపెట్టాం. యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదనలు తప్ప, కలలు 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 తప్ప, పిరిగితనం, మోసం తప్ప. ఒకటే చెప్తున్నాను మా అన్నదమ్ములందరికీ, ఆడపడుచులందరికీ, మీ అందరికీ ఆశలున్నాయి, ఆశయాలున్నాయి, మీకు కళలున్నాయి. బంగారు భవిష్యత్తు అనే కళలుంది మీకు. మీ కళల్ని చంపుకోవద్దు. కళల్ని పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి. ఒకటే చెప్తున్నాను, కళలు కను, కళలు కను, కళలు కను, కళలు కను, కళలు కను. నీ కళల్ని తొక్కుతూ నడుస్తున్న కాళ్ళని అడ్డంగా ఖండించే వరకు కళలు కను, కళలు కను, కళలు కను. నేను మీకు అండగా ఉన్నాను. నేను మీకు అండగా ఉన్నాను. నేను మీకు బంగారు భవిష్యత్తు నేను తీసుకొస్తాను. నా మీద భరోసా పెట్టండి. నేను మీకు అండగా ఉంటాను. నా కుటుంబం లేదు, కుటుంబాన్ని వదిలొచ్చాను. నా కుటుంబాన్ని వదిలొచ్చాను. నేను మా అమ్మకు చెప్పా, నాకు కుటుంబ వ్యామోహాలు లేవు. సొంత అన్నను కాదొచ్చాను, సొంత అన్నయ్య చిరంజీవి గారిని కాదని వచ్చాను. నేను ఇదే నేను 2014లో పార్టీ పెడుతున్నప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి నా ఆఫీస్ ముందు బయట మనుషులను పెట్టారు పవన్ కళ్యాణ్ ఆపడానికి. ఎవరికి భయపడలా. నేను అన్న మీద ప్రేమ కూడా నన్ను ఆపలేదు పార్టీ పెట్టడానికి. అన్నతో గొడవే ఉంటుంది నాకు, జీవితాన్ని ఇచ్చిన అన్న. కానీ నా సొంత రక్తంతో కూడా గొడవ ఎప్పుడు పెట్టుకుంటానంటే, ఎప్పుడు వదిలేసి వస్తానంటే, నా కుటుంబం, నాన్న కంటే కూడా మీరంటే నాకు చాలా ప్రేమ. నిజంగా ఒకటే, ఈ చచ్చు దోపిడీ రాజకీయ వ్యవస్థ కాదు, సరికొత్త రాజకీయ వ్యవస్థ పెట్టాలి. అటు కమ్యూనిజం కాదు, అటు సంపూర్ణ క్యాపిటలిజం కాదు, మధ్యలో ఎక్కడో ఫ్రీ మార్కెట్ అర్థం చేసుకునే ఒక సోషలిస్ట్ అప్రోచ్ ఉన్న, ఒక డెమోక్రటిక్ ప్రాసెస్తో కూడిన పార్టీ జనసేన పార్టీ. ఆశయాలున్న పార్టీ. ఇలాంటి ఆశయాలున్న పార్టీని మీకు అండగా ఉంటుంది. ఎందుకంటే అవినీతి అనేది లేకపోతే, నాకు పొలిటికల్ పార్టీస్కి లంచాలు కావాలి, షేర్లు కావాలి, మీ కంపెనీలో పెట్టుబడులు కావాలని కోరుకుంటే ఎవరు వస్తాడు? నాకు ఆ డబ్బులు అవసరం లేదు. 100 కోట్ల ఆదాయం నాకు. పోయినసారి 19 కోట్లతో ట్యాక్స్, దాదాపు 20 కోట్ల ట్యాక్స్ కట్టినవాడిని. నాకు డబ్బులు ఇప్పుడు మా ఆనందం కలిగించలా. ఎక్కడ షూటింగ్ చేసినా కానీ ఒళ్ళోకి వచ్చి బిడ్డను పెట్టేసేవాళ్ళన్నా, మా బిడ్డను రక్షించని. పారిపోయాను నాకు వద్దు జీవితం అనుకొని. ఎక్కడో దూరంగా ఒక సన్యాసం తీసుకొని బతుకుదాం, అడవుల్లోకి వెళ్ళి బతుకుదాం ఆలోచించేవాడిని. ప్రజా సమస్యలు ఎప్పుడు నన్ను పట్టి పీడించుని. ధైర్యం నీలాంటి కూడా పారిపోతాడు నాకు నేను అనుకునేవాడిని. అందుకని ఈరోజు ధైర్యంతో వచ్చాను. మీ భవిష్యత్తుని నా చేతిలో పెట్టండి, అండగా నిలబడతాను నేను మీకు. మీ భవిష్యత్తు నాకు పెట్టండి. అమ్మా నాన్నకి చెప్పండి, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, అమ్మా నాన్న పవన్ కళ్యాణ్. నేను మీ అమ్మా నాన్న మమ్మల్ని ఎలా చూసుకుంటారో నేను ఎక్కువ మాటిస్తున్నాను తెలుసు. అది కూడా నేను ఎక్కువ మాటిస్తున్నాను తెలుసు. మీ తిట్లు తింటాను కూడా తెలుసు. కొంచెం అటు ఇటు తప్పు చేసిన, ఇంట్లో పెద్ద కొడుకు తప్పు తింటాడు, భరించిన బాధ్యత ఎక్కువైతే కొంచెం తప్పులు చేస్తాడు, తిట్లు తింటాడు. నేను మీ తిట్లు తిన్నాను సిద్ధంగా ఉన్నాను. నేను తప్పు చేస్తే మమ్మల్ని క్షమించమని అడుగుతాను, తప్పులు చేస్తే శిక్షించమని అంటాను. మీకు అండగా ఉంటాను. నేను కోరుకునేది కూడా మీకు ఒకటే, జనసేన పార్టీకి అండగా ఉండండి. అక్కడ మన మువ్వెన్నెల జెండా ఎంత అందంగా ఉంది, ఎంత ఎగురుతా ఉంది. ఆ మువ్వెన్నెల జెండా పడ్డ కష్టాలు ఎన్ని. ఉత్తర భారత నాయకులు
మనల్ని చిన్న చూపు చూస్తూ ఉంటారు. ఉత్తర భారత నాయకులకి ఎంతమందికి తెలుసు ఆ మువ్వెన్నెల జెండా కనిపెట్టి చేసినోడు పింగళి వెంకయ్య గారు, మన ఆంధ్రుడు, మన తెలుగువాడని ఎంతమందికి తెలుసు? అది జాతీయ జెండాని చేసిన వ్యక్తి చివరి ఆయన చరమాంకం దశలో తిండిలేక చచ్చిపోయాడు. ఆయన అంత త్యాగధనుడు. ఆ జెండా వెనుక ఎంత త్యాగం ఉందో, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో, ఎన్ని లక్షల జీవితాలు, కోట్ల జీవితాలు ఛిద్రం అయిపోయినాయో. నేను అదే అనుకున్నాను, నా జీవితం నా దేశానికి, నా ప్రజలకి అంకితం. సినిమాలు వదిలేశాను నా దేశం కోసం, మీకోసం, మన కోసం. నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, సరికొత్త రాజకీయ వ్యవస్థను తీసుకొద్దాం. మొన్న మధ్యన కోనసీమ నుంచి రాయలసీమకు వచ్చాను. కోనసీమలో కుర్రాడు ప్లే కార్డ్ పట్టుకున్నాడు. 2019లో నువ్వు సీఎం అవుతావా, నన్ను నక్సలైట్ అమ్మంటావని ప్లే కార్డు పట్టుకున్నాడు. నాకు అన్నిటికంటే బాధ కలిగించింది, ఒక యువకుడికి నక్సలైట్ అవ్వాలన్న ఆలోచన ఎందుకు ఉంటుంది? ఎందుకు రావాలి? విప్లవ ఉద్యమానికి తుపాకీ పట్టుకొని వెళ్లాల్సిన అవసరం ఏంటి ఒక యువకుడికి? అన్యాయం ఎక్కువైపోయి చదివిన చదువుకి ఉపాధి అవకాశాలు లభించక, తినడానికి యోగ్యత లేని చేతులు తింటూ ఉంటే చూస్తూ కూర్చొని ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఫ్యాక్షనిజం పేరు పెట్టో, వర్గపోరు పెట్టో యువతని భయభ్రాంతులు చేస్తూ ఉంటే ఆల్టర్నేట్ మార్గాలకు వెళ్తాడు. తుపాకీ పట్టుకుంటే కానీ న్యాయం రాదు అన్న పరిస్థితికి వెళ్తాడు. నేను అదే కోరుకుంటా ఉన్నాను. తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యం సిద్ధిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ అంబేద్కర్ చెప్పినట్టుగా ఓటు అనే ఆయుధాన్ని మటుకు బలంగా పట్టుకుంటే ఖచ్చితంగా మనం అనుకున్న రాజ్యం సిద్ధిస్తుంది. అందుకనే మీరు మీ బంగారు భవిష్యత్తుని నేను బంగారంలో చూసుకుంటాను. అనంతపురం మొత్తం తిరుగుతాను. రైతు సమస్యలను అర్థం చేసుకుంటాం. డ్వాక్రా మహిళలకి ప్రత్యేకమైన మహిళా బ్యాంకులు పెడతాం. రైతులకి ముఖ్యంగా నేను గడ్డి పరకతో విప్లవం అని చెప్పి ముస్లాబు ఫుకోకా అనే ఒక జపనీస్ శాస్త్రవేత్త చాలా సహజమైన ప్రకృతి వ్యవసాయ విధానం పెట్టాడు. అది మన రాయలసీమకు చాలా బాగా పనిచేసే విధానం. అలాంటి విధానమే ఇక్కడ టింబక్టు ఇనిషియేటివ్ చెప్పి మన అనంతపురంలో చేస్తూ ఉన్నారు. అలాంటివి చూస్తే నిజంగా రాయలసీమ కరువుని టెక్నాలజీతోటి, ప్రకృతితో విలీనమయ్యేలాగా మమేకమయ్యే పద్ధతులతోటి మనం సేద్యం చేయొచ్చు. ఇంతమంది యువతకి సరికొత్త యువ రైతులను తయారు చేస్తాం. అలాగే డాక్టర్స్ కూడా ఏ మూలకు వెళ్ళినా డాక్టర్స్ సరైన ఇబ్బందులు ఉన్నాయి. డాక్టర్స్కి గృహ సముదాయం నిర్మించి, క్వార్టర్స్ నిర్మించి, మేము మీకు అండగా మంచి హాస్పిటల్స్లో మంచి వసతులు కల్పించి మీకు ప్రజలకు సేవ చేసే బాధ్యత మీకు కల్పిస్తాం. మేము మిమ్మల్ని బాగా చూసుకుంటాం. డాక్టర్స్ని మీరు ప్రజల్ని బాగా చూసుకోండి. అలాగే మనకి కులాల ఐక్యత అని మాట్లాడుతూ ఉంటాం. ఎస్సీ హాస్టల్స్, బీసీ హాస్టల్స్, అగ్రకులాల హాస్టల్స్ అని చెప్పడం నిజంగా దేశ సమగ్రతకి భంగం, బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తికి భంగం. అన్నింటినీ పక్కన పెట్టి కామన్ స్కూల్ సిస్టమ్స్, కామన్ హాస్టల్స్ పెడతాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచే మనం కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా మనం భారతీయత అనేది తీసుకురాకపోతే భారతదేశ సమగ్రత దెబ్బతింటుంది. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకొని కామన్ స్కూల్ సిస్టమ్ తీసుకొస్తాను. ఇవన్నీ అలాగే ఆడపడుచులకి మీరు రోడ్ల మీదకి వెళ్ళినప్పుడు మీకు మీ మాన ప్రాణాలకి భంగం కలగకుండా మీకు అత్యంత భద్రత గల నిఘా వ్యవస్థని, పోలీస్ వ్యవస్థని, భద్రత గల సమాజాన్ని ఆడపడుచులకి నిర్మిస్తాం, అండగా ఉంటాం, తీసుకెళ్తాం ముందుకి. అలాగే మిగతా పారిశ్రామికవేత్తలకు కూడా, ఎందుకంటే చాలా మంది అడుగుతూ ఉన్నారు, విదేశాల నుంచి వస్తూ ఉన్నారు,
విదేశాల్లో ఉన్న చాలా మంది పారిశ్రామికవేత్తలకి రిపోర్ట్స్ వచ్చినాయి. వైసీపీ అధికారంలో రావట్లేదు, టీడీపీ అధికారంలో రావట్లేదు, జనసేన చాలా మూలమైన పాత్ర వహించబోతుంది. పారిశ్రామికవేత్తలందరూ జనసేన పార్టీ మా దగ్గరికి వస్తూ ఉన్నారు. వచ్చి వాళ్ళు అడుగుతుండే వారికి ఒకటే చెప్పాను, మా అనంతపురంలో, మా రాయలసీమలో మా యువతకు బలమైన ఉద్యోగాలు కావాలి, ఉపాధి అవకాశాలు కావాలి. మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టం, మిమ్మల్ని లంచాలు అడగం, మాకు కావాల్సిన పరిశ్రమలు అంటే వారు చెప్పింది. ఇక్కడి నుంచి దాదాపు 10-12 మంది పారిశ్రామికవేత్తలు నాతో సమావేశమయ్యారు. వారిని ముఖ్యంగా రాయలసీమకి ఉపాధి అవకాశాలు లభించేలాగా నేను ముందుకు తీసుకెళ్తాను. పరిశ్రమలు స్థాపిస్తాను, ఇక్కడ మీ అందరికీ ఉపాధి అవకాశాలు తెచ్చే బాధ్యత ముందుకు తీసుకెళ్తాను చదువు నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే కవాతు దేనికి నిర్వహిస్తున్నామంటే ఇంతమంది మధ్య నలిగిపోయి కూడా ఇది మీ అందరికీ తెలుసు. ఇదే రాయలసీమ కర్నూలులో సుస్వాగతం షూటింగ్కి 100 రోజుల పండుగలను ఇక్కడ తీసుకొచ్చారు. నేను ఎలాంటి వ్యక్తిని అంటే నాకు తెలీదు. నేను రోడ్డు మీదకి వస్తే జనం వస్తారు కూడా నాకు నమ్మబుద్ధి లేదు. పవన్ కళ్యాణ్కి వస్తారు జనం అనుకుంటాను. నాకు నేను సుస్వాగతం కూడా అలాగే అనుకున్నాను. పైగా ఇంకా అసలు ఇప్పుడు నేను అనుకుంటాను వస్తారేమో. వెళ్తుంటే విపరీతమైన జన సందోహం, అభిమానులు, అన్నదమ్ములు చేతులుపుతా ఉంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏమీ సాధించని నాకు ఇంత ప్రేమ చూపిస్తారా నా అన్నదమ్ములని. కానీ ఆ రోజు నేను భగవంతుని అనుకున్నాను. భగవంతుని సృష్టిలో ఒకవైపు నేను, ఇంకోవైపు మీరు తప్ప మనందరి మధ్య మీకు నాకు మధ్య 2 గుండెలే దూరం, అంతమించి దూరం లేదు. మీ అందరికీ అండగా ఉంటాను. ఒకసారి జాతికి ఏ దేశం ఎగినా, ఎందుకాలుడినా, ఏ పీఠం ఎక్కినా, ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్న రాయప్రోలు గారు చెప్పింది ఒకసారి మనవి తెచ్చుకొని ఒకసారి సభ ముగించబోయే ముందు 30 జాతీయ జెండాకి, జాతీయ సమగ్రతకి ఒకసారి జేజేలు కొడుతూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ కవాతుని మన లక్ష్యం కోసం, మన ధ్యేయం కోసం, సమాజ స్థాపన కోసం చేయడం జరిగింది. ఇలాంటి కవాతుని మీరందరూ భారీగా తరలొచ్చి ఆడపడుచులు, అన్నదమ్ములు, ఇన్ని లక్షల మంది అన్ని ప్రాంతాల నుంచి వచ్చి దారి పొడవుతా, ఇక్కడ ఇంకా చాలా మంది రాలేకపోయారు, దారి పొడవుతా 1,00,000 మంది ఆగిపోయారు అక్కడ. ఇన్ని లక్షల మంది ఇక్కడికి వచ్చినందుకు పంపించిన తల్లులకి, తండ్రులకి తిరిగి మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళండి. నేను మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ బైక్స్లో స్పీడ్ వెళ్ళకండి, జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే పోలీస్ శాఖ వారికి కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటూ, పోలీస్ శాఖ వారికి పెద్దలు కూడా, నేను ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని, మీ సాటి పోలీసు ఉద్యోగి కొడుకుని, పోలీస్ శాఖ వారికి కూడా చెప్తా ఉన్నాం, దయచేసి మీరు రాజ్యాంగాన్ని పాటించండి. ముఖ్యమంత్రి గారి మాటలకు లొంగకండి, ప్రతిపక్ష నాయకుడి మాటలకు లొంగకండి. ఎందుకంటే రేపొద్దున తప్పులు చేస్తే మీ చేత తప్పులు చేయించి రాజకీయ నాయకులు పారిపోతారు, కానీ మీరు దొరికిపోతారు. మీలో ఒకరిని, మీ సాటి ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని, పోలీస్ భవిష్యత్తును అర్థం చేసుకున్న వాడిని, మాణిక్ షా గారి అమ్మాయి, ఫీల్డ్ మార్షల్ మాణిక్ షా గారి అమ్మాయి పెద్దావిడ, అలాగే జూలియస్ రెబీరో గారితో కూడా మేము చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే పోలీస్ రిఫార్మ్స్, మీరు పోలీస్ శాఖ వారు డ్యూటీలు చేసి అలసిపోయారు. పని దినాలు, పని గంటలు ఎక్కువైపోయినాయి. మీకు మీ పే స్కేల్ పెంచాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను మీకు పోలీస్ ఉద్యోగ కొడుకుగా చెప్తా ఉన్నాను. పోలీస్ శాఖ వారిని దయచేసి
మీరు ప్రభుత్వ మాటలు వినకండి, ఎమ్మెల్యేల మాటలు వినకండి. కేవలం ఏదైతే చట్టమో దాన్ని పాటించండి పోలీసు వారికి తెలియజేసుకుంటూ, ఎందుకంటే మేము రాజ్యాంగానికి కట్టుబడి ఉన్న వాళ్ళం. మీరు రేపు పొద్దున కేసులు వస్తే మళ్ళీ మీ మీదకే వస్తాయి. సో మీరు ఒకటిగా చెప్తా ఉన్నాను, దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని పోలీస్ శాఖ వారు మా అందరికీ సహకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా చెప్తా ఉన్నాం, రాబోయేది జనసేన ప్రభుత్వం. దీనిని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళవలసిందిగా నా విన్నపం. అలాగే 2019 నుంచి 2021 వరకు మార్పుల కాలం. కొత్త సంకీర్ణ ప్రభుత్వాలు వస్తాయి, కొత్త ప్రభుత్వాలు వస్తాయి. మీ అందరూ బలంగా ఉండండి. చాలా యుద్ధం చేసే సమయం ఇది. చాలా బలంగా ఉండండి, నిబద్ధతతో ఉండండి. నేను మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ, ఒక్కసారి భారత మాతకి జయజయలు పలుకుతూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. भारत माता की भारत